ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పువ్వులు కొంచెం ఎక్కువ పెట్టండి. చాలా పెద్దింటికి వెళ్ళాలి. ఇవి ఎక్కడ పెట్టారండి? అరే ఏమండి, ఒక నిమిషం. మీరు భోజనం పళ్ళలు ఇంకా తేలేదు. అరే అరగంట నుంచి టెంపో బయట ఉంది. పెళ్లి మంటపానికి తొందరగా వెళ్ళాలి. భోజనం చేసే ప్లేట్ కాదమ్మా, పారాణి ప్లేటు. పారాణి పెట్టాలి కదా. అదే నేను కూడా మీ నాన్నకు చెప్తున్నాను. నాన్న, ఇంటి నుంచి అయితే వెళ్తున్నాను, కానీ ఇంట్లో వాళ్ళని వదిలి వెళ్ళటం లేదు. నా ప్రతి బాధ్యతను అలాగే నిర్వర్తిస్తాను. ఇప్పటికీ నిర్వర్తిస్తున్నట్టే. అందరూ నా మీద ఎంత కోపంగా ఉన్నా సరే నేను వారి మాట ఎప్పటికీ తప్పలేను. నేను మీకిచ్చిన మాట కూడా. పదరేక, అమ్మాయి వాళ్ళు ఆలస్యంగా వెళ్తే బాగుండదు. నీకు అప్పగింతలు చేయాలి. దానికి కావాల్సింది చూడాలి. ఇంకా కోపంగా ఉన్నావా? ఉండాలి కదా, కానీ పెళ్లి కూతురు తల్లిగా బాధ్యతను నిర్వర్తించాలి. నీ మీద కోపంగా ఉండటం కూడా ఒక నైపుణ్యమే, కానీ అది నేను ఈ రోజు వరకు నేర్చుకోలేకపోయాను. నన్ను నన్ను క్షమించమ్మా. నేను చాలా పెద్ద తప్పు చేసేసాను. లేదు లేదు లేదమ్మా, నేను తెలియక ఈ తప్పు చేసేసానమ్మా. I'm sorry. లేదమ్మా, లేదు. ఏడవకూడదు, ఏడవద్దు, ఆపే. నువ్వు అసలు ఏడవకూడదు, ఏడవద్దు, ఆపే. అమ్మా, నేను అందరి మొహాల్లో సంతోషం చూడాలనుకున్నాను, కానీ అలానో తెలియదు. కానీ నాకు అందరిని ఏడిపించేశాను. సంతోషాల జ్ఞాపకాలు జోడించి నేను అందరి మనసు ఎప్పుడు విరిచేశానో తెలియదు. నేను మర్చిపోయాను. నాకంటే ముందు నా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అందరి ప్రేమను నేను అలసుగా తీసుకున్నానమ్మా, కానీ అలా చేయాలన్న ఉద్దేశం కాదు. ప్లీజ్ నన్ను క్షమించగలవా నువ్వు? నేను చేసిన ప్రతి తప్పుకి నేటి వల్ల అయితే నేను నీ మనసుని, మనశ్శాంతిని, నమ్మకాన్ని గాయపరిచాను. అన్నింటికి సారీ. లేదమ్మా, లేదు బంగారు తల్లి. నువ్వు మీ అమ్మని ఎప్పటికీ బాధ పెట్టలేదు, ఎప్పటికీ లేదు. అరే మీ అమ్మనే కాదు, నువ్వు పరే వాళ్ళని కూడా ఎప్పుడూ బాధ పెట్టనే లేదు. నువ్వు నా బంగారు తల్లివి. పదమ్మా, పెళ్లి పనులు అవి చూద్దాం. నానా, నిజంగానే బాగా నసపెట్టే పెళ్ళాన్ని పెళ్లి చేసుకున్నారు మీరు. నా రసమలై ఎవరు తిన్నారు? చూడక్క, మొత్తం ఖాళీ అయిపోయింది. కెమెరా ముందు అందరి నిజం బయట పెట్టే అమ్మాయి తన ఇంట్లో మాత్రం తన తల్లితో తమ్ముడితో అబద్ధాలు చెప్తుంది.
సంతోషంగా ఉండమ్మా. రేఖ, అరే అర్జునన్న మీరా? పర్లేదు, వాటర్ బిల్ కరెంట్ బిల్లే. నేను వస్తానులే, తర్వాత వస్తాను. లేదు లేదు, ఇలా ఇవ్వండి, ఇప్పుడే కట్టేస్తాను. ఈ రోజు నుంచి నువ్వు ఇది మొయ్యాల్సిన బరువు కాదు, ఇప్పుడు ఇది నా బాధ్యత. ధ్రువ్, నువ్వెలా? జాబ్స్కి అప్లై చేశాను, సిటీలో ఎక్కడో చోటు వచ్చేస్తుంది. చూసావమ్మా, నీ కొడుకు ఎంత పెద్దవాడైపోయాడో. వాడు చెప్పేది నిజమే కదా. అయినా నా చేతి ఆవకాయ బాగుండదా చెప్పు? నీకు తెలుసా, చాలా ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి. ఆ అక్క చెప్పేది నిజమే. పక్కింటి డింపుల్ పార్లర్ అమ్మాయి తన షాంపూస్ అమ్మడానికి బదులు అక్క చేత్తో పట్టిన పచ్చడి బాటిల్స్ అమ్ముతుంది. విన్నావా? ఇప్పుడైనా దిగులు మానుకో. నన్ను అప్పగింతలు చేయడంతో పాటు నన్ను పరాయిదాన్ని చేసేశారా? అమ్మ రేఖ, మొత్తం అందరూ యాక్టింగ్ చేస్తున్నారు, కానీ లోపల అందరూ ఏడుస్తున్నారు. ఈ మామిడికాయ, పచ్చడి, అప్పడాలు, వీటి వెనక అందరూ కన్నీళ్లు దాచుకుంటున్నారు. నేను ఇప్పుడే వస్తాను. రేఖ, ఐల్ మిస్ యూ. ఈ రోజు నాకు మొదటిసారి అనిపిస్తోంది, నాకు మతిమరుపు ఉండటం మంచిదైందేమో. కనీసం నాకు అయితే గుర్తుండదు కదా రేఖ మమ్మల్ని వదిలి తన అత్తారింటికి వెళ్తుందని. అమ్మా రేఖ, నాన్న జీవన ప్రయాణం ఎప్పుడూ తిన్నగానే ఉంటుంది. మలుపులు ఏదో మనసు చేసుకునేవంతే. అందుకే ముందు నుంచే మనసులో పెట్టుకున్న తప్పు ఆలోచనలు, తప్పు అంచనాలు మన జీవితంలోని అన్నిటికంటే అందమైన బంధాల సారాన్ని దూరం చేస్తాయి. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా? ఆపై నేను మీ అందరిలాగా కన్నీళ్లు కార్చే రకం కాదు. కూతురి అప్పగింతలకు పాతకాలం తల్లులు ఏడుస్తారు. నేను ఈ కాలం తల్లిని కదా. నేను కూడా నా కూతుర్ని గట్టిగా కౌగిలించుకొనుండిపోతానంతే. కానీ నేను అందరికంటే ఎక్కువగా మిస్ అయ్యేవాడు ముఖం మార్చుకొని నిలబడ్డాడు.